ఏమన్నారా డాక్టరు? హెల్త్ ఎలా ఉందంట? అంతా ఓకే అమ్మా, డెలివరీ డేట్ కూడా ఇచ్చారు. ఎప్పుడంట? ఈ మంత్ లో లాస్ట్ వీక్ అంట అత్తమ్మా. మన ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది. బీ రెడీ. అందరికన్నా ఇప్పుడు మీ మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడమ్మా. మావయ్యని హ్యాపీ చేయడానికే కదత్తమ్మా ఇన్ని గుడ్లు గోపురాలు తిరిగి ఆడపిల్లే పుట్టాలని మరి కోరుకుంది. సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. అత్తమ్మ డెలివరీ డేట్ కూడా దగ్గర పడింది కదా, నాకు శ్రీమంతం చేయొచ్చు కదా అత్తమ్మా. ఒక పని చెయ్యమ్మా, మీ ఇంటికి వెళ్ళి 2 లక్షలు పట్టుకోనరా, మిగతా ఖర్చు నేను పెట్టుకుంటా. అంత బడ్జెట్ మా దగ్గర ఎక్కడుంది అత్తమ్మా? మరి నేనెక్కడి నుండి దేవాలా అమ్మా బొమ్మ? రేఖ అసలు నిన్నెవరు లాగిన్ అవ్వమన్నారు? ఇవాళ రెస్ట్ తీసుకోమని చెప్పా కదా. కొంచెం ఓకే ఉందక్క, అందుకనే లాగిన్ అయ్యాను. కొంచెం లేదు ఎక్కువ లేదు, ఫస్ట్ నడు లాగౌట్ అవ్వు. అమ్మా రెస్ట్ తీసుకోమని చెప్తే ఇదా నువ్వు చేసేది? మళ్ళీ శాలరీ కట్ అవుతుందని ఇలా చేశానక్క. ఏమవ్వదు, నేను ఆల్రెడీ మేనేజర్తో మాట్లాడాను, డోంట్ వరీ. అవును ఏమైనా తింటావా? వండనా? వద్దక్క, కార్తీక్ ఇప్పుడే తినిపించి వెళ్ళాడు. ఇల్లు మొత్తం ఇంత నీట్గా ఉంది ఏంటి రేఖ? అంతా చిందరవందరగా ఉంటుందనుకున్నాను, ఇల్లుడుద్దాం అనుకున్నాను. ఎవరు చేశారు ఇదంతా? కార్తీకే చేస్తున్నాడు అన్ని పనులు, నన్ను కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటున్నాడు. అవునా? హా అక్క, చాలా బాగా చూసుకుంటున్నాడు. అలాంటి అబ్బాయి దొరికినందుకు నువ్వు చాలా లక్కీ రేఖ. పాపం పిచ్చోడు, కొంచెం జ్వరం రాగానే భయపడిపోయాడు. రేఖ రండి వదిన లోపలికి. బాగున్నారా అన్నయ్య? బాగున్నానమ్మా. నేను వెళ్ళొస్తాను రేఖ, ఏమైనా అవసరం ఉంటే నన్ను పిలువు. సరే అండి వెళ్ళొస్తాను. ఏమైంది రేఖ, డల్గా ఉన్నావు? కొంచెం జ్వరం వచ్చింది వదిన, ఒక 2 డేస్లో తగ్గిపోతుంది. ఒక మాట ఫోన్ చేసి చెప్తే వచ్చేవాళ్ళం కదమ్మా. కార్తీక్ ఎక్కడున్నాడు? ఫోన్ చేస్తే రెస్పాండ్ అయితే లేడు. ఎందుకు రెస్పాండ్ అవ్వాలన్నా? అందరినీ కాదని మా మాటికి మేము బ్రతుకుతున్నాం. అలాంటిది మిమ్మల్ని నమ్మి రాత్రి పొద్దునని తేడా లేకుండా అంతలా కష్టపడితే ఆ కష్టానికి తగ్గ డబ్బులు మీరు ఇవ్వలేదు. ఇది కరెక్టేనా అన్న? మిమ్మల్ని అన్నా అనుకున్నాను కదా, అదే నా తప్పు. రేఖ ఆపుతావా? అక్కడ ఏమైందో తెలుసా?